బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో విజయరాయ్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఘర్షణ తలెత్తింది. గత 2 రోజులుగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య కుమ్ములాట జరుగుతుంది. ఇరు పార్టీ ఘర్షణ నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడి ఉంటారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయ్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఘర్షణ తలెత్తింది. గత 2 రోజులుగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య కుమ్ములాట జరుగుతుంది. ఇరు పార్టీ ఘర్షణ నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడి ఉంటారని వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క విగ్రహం కూల్చడానికి ప్రధాన కారణం ఏంటి? చూసుకుంటే దెందులూరు నియోజకవర్గం విజయరాయ్ గ్రామంలో అయితే తీవ్ర ఎత్తున ఉద్రత అయితే నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు చేయని వ్యక్తులైతే విగ్రహం యొక్క చెయ్యిని విరగొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఎత్తున ఘర్షణలు అయితే దెందులూరు నియోజకవర్గంలో నెలకొన్నాయి. ఆ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరుడు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆ మహేష్ యాదవ్ పై వైఎస్ఆర్సీపీ వర్గాలు కారును అడ్డగించి దాడి చేశారు. రాట్నాలమ్మగుంట ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్త వీరి కారుకు అడ్డంగా బండి పెట్టి మహేష్ యాదవ్ తో ఘర్షణకు దిగి అతని డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న మాజీ ఎంపీటీసీపై కూడా దాడికి దిగారంటూ కూడా టీడీపీ వర్గాలు అయితే పోలీసు సిబ్బందికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్న రాత్రి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారో ఇదే విషయమై స్థానిక వైసీపీ నాయకులు కూడా తీవ్ర ఎత్తున విమర్శలు చేస్తున్నారు. నిన్న ఏదైతే ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరు విజయవంతం అవడంతో కూటమి వర్గాలు తట్టుకోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ శ్రేణులు అయితే ఆరోపించే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయమై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రభుత్వం మారుతూ ఉంటాయి, విగ్రహాలు ధ్వంసం చేసే సంస్కృతి సాంప్రదాయం సరైనది కాదంటూ కూడా ఎవరైతే మాజీ శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి కూడా స్పందించారు. ఇరు పార్టీల ఘర్షణ నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడి ఉంటారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఈ విగ్రహం ధ్వంసం నేపథ్యంలో పోలీసులు అయితే అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే చింతమనేని ప్రభాకర్ స్వగృహం విజయరాయి కోటి దూరంలోనే కోటి దూరంలోనే అంటే కొద్ది దూరంలోనే ఈ విగ్రహం ఉండటంతో విగ్రహాన్ని కూడా గొడ్డలతో తలపై పూర్తిగా దాడి చేశారు. మనం విజువల్స్ అయితే చూసుకోవచ్చు. గొడ్డలపై దాడి చేసి విగ్రహాన్ని పెట్రోల్ పోసి ధ్వంసం చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే ధ్వంసం చేశారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.